హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ ఆటిజం డెస్క్. ఈరోజు మనం ఒక కామన్గా ఆటిజం పిల్లల్లో కామన్గా వినే ఒక బిహేవియర్ గురించి తెలుసుకుందాం. అవే టాంట్రమ్స్ అండ్ మెల్ట్డౌన్స్. అసలు టాంట్రమ్స్ అండ్ మెల్ట్డౌన్స్ అనేవి ఎందుకని ఆటిజం పిల్లల్లో మనం చూస్తాము? నార్మల్ పిల్లల్లో అవి ఉండవా? టాంట్రమ్స్కి మెల్ట్డౌన్స్కి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి? పేరెంట్స్ పిల్లలు చేస్తున్న బిహేవియర్ని ఏది టాంట్రమ్, ఏది మెల్ట్డౌన్గా ఎలా గుర్తించాలి? సో అలాంటి బిహేవియర్ పిల్లలు చేస్తున్నప్పుడు వాటి కారణాలు ఏమై ఉండొచ్చు? అండ్ సో అలా ఉన్నప్పుడు వాటిని మనం ఎలా అడ్రస్ చేయాలి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను అసలు టాంట్రమ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి అనే విషయం చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే టాంట్రమ్స్ అంటే ఒక పేచీ. నార్మల్ పిల్లలు కూడా ప్రతిదానికి చిన్నప్పుడు పేచీ పెట్టేవాడివి నువ్వు అని అంటూ ఉంటారు కదా, దాన్నే టాంట్రమ్ అనొచ్చు. వీటికి యూజువల్గా పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, క్రయింగ్, ఎల్లింగ్, స్క్రీమింగ్, ఇలాంటివన్నీ ఈ బిహేవియర్లో మనం చూస్తాం. ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. ఒక టాయ్ స్టోర్కి, ఒక షాప్కి మనం మన పిల్లల్ని తీసుకువెళ్ళామనుకోండి. నేను నార్మల్ పిల్లల గురించి చెప్తున్నాను. అక్కడ చాలా రకాలైన టాయ్స్ వాళ్ళు చూస్తారు. సో అది చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఫేవరెట్ టాయ్ కానీ, వాళ్ళకి కొనుక్కోవాలనిపించిన టాయ్ కానీ కావాలని ఏడుస్తారు. యూజువల్గా మన చిన్నతనంలో కూడా మనం అడిగినప్పుడు పేరెంట్స్ అందరూ కొనివ్వలేదు కదా, నో అని అయితే చెప్తాం. ఆల్రెడీ తన దగ్గర ఉందనో, ఇంకొకటి అడుగుతున్నాడనో నో చెప్పే సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనం చాలామంది పిల్లలు వాళ్ళ ఏజ్కి తగినట్టుగానే బాగా ఏడవడం, అరవటం, వాళ్ళ పేరెంట్స్ని కొడుతూ ఉండడం, కొంతమంది కింద పడి దొర్లిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసుంటాం, అవునా? ఇంకా ఏడుపు భరించలేక ఇంకా నలుగురు చూస్తున్నారనో ఒక 2 దెబ్బలేసైనా సరే నార్మల్ పిల్లలకి పేరెంట్స్ తీసుకువెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. అదర్వైజ్ సరేలే ఇంకా ఏడుస్తున్నాడు కదా అని ఆ టాయ్ని కొనిచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఇవన్నీ నార్మల్ పిల్లలు చేసే బిహేవియర్ కదా. చిన్నపిల్లలు ఎవరైనా ఇలానే చేస్తారు, చెయ్యకపోతే ఆశ్చర్యం. అలానే ఆటిజం పిల్లలు కూడా వాళ్ళకి కావలసింది ఏదైనా కావలసినప్పుడు పేరెంట్స్ అది ఇవ్వనప్పుడు, వాళ్ళకి అది దక్కనప్పుడు పెట్టే ఒక చిన్న పేచీ లాంటి దాన్ని టాంట్రమ్ అని పిలుస్తాం. అంటే ముఖ్యంగా దానికి ఒక గోల్ ఉంటుంది. ఆ బిహేవియర్ వెనకాల ఒక గోల్. ఇప్పుడు ఒక చాక్లెట్ కోసం ఏడుస్తున్నాడు అనుకోండి ఒక చైల్డ్. సో తనకి ఆ చాక్లెట్ తీసుకొచ్చి ఇవ్వగానే టాంట్రమ్ అయిపోతుంది, ఇంకా ఏడుపు ఆపేస్తాడు, కళ్ళు తుడుచుకొని చక్కగా నెక్స్ట్ యాక్టివిటీకి తను వెళ్ళిపోతాడు. దాన్ని టాంట్రమ్ అంటాం. అది యూజువల్లీ కొంతసేపే ఉంటుంది. ఆ టార్గెట్ వాళ్ళు అచీవ్ చేసే వరకు, ఆ గోల్ అనేది వాళ్ళు తెచ్చుకునేంత వరకు. ఇది యూజువల్లీ టాంట్రమ్ గురించి. ఇప్పుడు మీకు మెల్ట్ డౌన్ అంటే చెప్తాను. మెల్ట్ డౌన్ అనేది పిల్లలకి తెలియకుండా జరుగుతుంది. వాళ్ళ ఎమోషనల్ అవుట్బర్స్ట్ అన్నమాట. మెల్ట్ డౌన్లో ఏమవుతుంది? సేమ్ టాంట్రమ్లో లాగానే మెల్ట్ డౌన్లో కూడా పిల్లలు సిమ్టమ్స్ ఒకలానే ఉంటాయి. ఏడుస్తారు, బాగా ఏడుస్తారు, అరుస్తారు, చెవులు మూసుకుంటారు,
ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే విషయం వాళ్ళు గమనించరు. కానీ టాంట్రమ్స్లో అలా కాదు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నాకు టాయ్ కొంటారా కొనరా, నాకు చాక్లెట్ తెస్తారా తేరా అన్నట్టు. ఈ మెల్ట్ డౌన్ కండిషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక హెల్ప్లెస్నెస్, పిల్లలు ప్రదర్శించే ఒక హెల్ప్లెస్నెస్. అంటే వాళ్ళు పాపం ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏమీ చెయ్యలేక, వాళ్ళు ఆ ఎమోషన్ని దాచుకోలేక బయటపడే విధానమే ఒక మెల్ట్ డౌన్. ఇందులో వీళ్ళు చూపించే క్రయింగ్, ఏడుపు ఏదైతే ఉంటుందో అది చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే చాలా బాధతో, అది పేచి అన్నాం కదా, ఇది చాలా బాధతో ఏడుస్తారనమాట. సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? ముఖ్యంగా చెప్తే వాళ్ళ సెన్సరీ ఇష్యూస్ ఓవర్లోడ్ అయిపోయినప్పుడు, వాళ్ళ ఎమోషన్స్ చాలా ఎక్కువైపోయినప్పుడు, వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేక వాళ్ళు ఎలా చెప్పాలో తెలియనప్పుడు వచ్చే సందర్భాలు మెల్ట్ డౌన్ కండిషన్స్. మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ ఆటిజం చైల్డ్ని, ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్యంగా మనం ఈ మెల్ట్ డౌన్స్ అనేవి నార్మల్ పిల్లల్లో అంత ఎక్కువగా ఏం కనిపించవేవి, చాలా రేర్, ఎప్పుడో అసలు. కానీ ఆటిజం పిల్లలకి మెల్ట్ డౌన్స్ అనేవి ఆటిజం పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తాం మనం. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఆటిజం ఉన్న చైల్డ్ని మీరు ఒక బర్త్డే పార్టీకి తీసుకువెళ్ళారనుకోండి. యూజువల్లీ బర్త్డే పార్టీలో ఏముంటుంది? మ్యూజిక్ ఉంటుంది, బెలూన్స్ అన్నీ, లైట్స్ అవి ఉంటాయి, కేక్స్ పెడతారు, మ్యూజిక్ సిస్టమ్స్ ఆన్ చేస్తారు, చాలామంది క్రౌడెడ్గా ఉంటారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా లాట్స్ ఆఫ్ నాయిస్ ఉంటుంది. మ్యూజిక్ అని మనం కనిపించినా అది నాయిసీగా, సెన్సరీ ఇష్యూస్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ ఉన్న ఎన్వైర్మెంట్ అనేది నచ్చకపోవచ్చు. కొంతమంది పిల్లలు, ఆటిజం పిల్లలు క్రౌడెడ్ స్పేసెస్లోకి వెళ్ళలేరు. కొంతమంది ఫ్లిక్కరింగ్ లైట్స్ని, ఆ విజువల్ సెన్సరీ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళవి చూడలేరు. ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా ఆల్రెడీ, మన పిల్లల్లో ఎటువంటి సెన్సరీ ఇష్యూస్ వస్తాయని. సో ఇలాంటి కండిషన్, ఒక ఎన్వైర్మెంట్లో మన సెన్సరీ ఇష్యూస్ ఉన్న చైల్డ్ని మనం తీసుకెళ్ళి వాళ్ళతో అసోసియేట్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పే విధానం తెలియక, వాళ్ళు ఆ సెన్సరీ ఓవర్లోడ్ని తీసుకోలేక ఆ ఎమోషన్స్ని అవుట్బర్స్ట్ అయిపోతారు. ఎలా? ఏడుపు రూపంలోనో, చెవులు గట్టిగా మూసుకోవడం, గట్టిగా అరవడం, చాలా ప్యానికింగ్గా ఉంటుంది వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్. అసలు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. వాళ్ళ యాక్షన్స్ అనేవి మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి, ఎందుకు ట్రిగ్గర్ అయ్యారు అనే విషయాన్ని, వాటిని మెల్ట్ డౌన్స్ అంటారు. ఆ సందర్భం యాక్చువల్లీ ఇప్పుడు ఆ బర్త్డే పార్టీలో జరుగుతున్న ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ ఆటిస్టిక్ చైల్డ్కి ఎటువంటి గోల్ లేదు. ఒక కేక్ కావాలనో, ఒక టాయ్ కావాలనో, అక్కడున్న ఏదైనా థింగ్ కావాలనో తను ఏడవడం లేదు. ఆ ఎన్వైర్మెంట్లో తను సెట్ అవ్వక, ఆ ఓవర్లోడ్ని తన బ్రెయిన్ ప్రాసెసింగ్ చేయలేక ఒక హెల్ప్లెస్నెస్లో అటువంటి ఒక మెల్ట్ డౌన్ అనేది వచ్చింది. ఇప్పుడు మీకు రెండిటికి డిఫరెన్స్ తెలిసింది కదా. కానీ చూడ్డానికి క్యారెక్టరిస్టిక్స్ కానీ మనకి కనిపించే సిమ్టమ్స్ కానీ ఒకేలా ఉంటాయి. రెండు కండిషన్స్లోనూ పిల్లలు గట్టిగా ఏడుస్తారు, గట్టిగా అరుస్తారు. టాంట్రమ్ అయితే గనక వాళ్ళకి కావాల్సింది ఇచ్చినప్పుడు వెంటనే ఊరుకుంటారు, నార్మలైజ్ అయిపోతారు. కానీ మెల్ట్ డౌన్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి, కామ్ డౌన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీరు ఎక్స్ట్రా కేర్ అండ్ ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా టైం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళని నార్మల్ కండిషన్కి తీసుకురావడానికి.
ఓకే, ఇప్పుడు బోత్ టాంట్రమ్స్ అండ్ మెల్ట్ డౌన్స్ వచ్చినప్పుడు అసలు మనం ఎలా డీల్ చేయాలి, పేరెంట్స్ ఫాలో అవ్వాల్సిన కొన్ని స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్ స్టేజ్లో మీ పిల్లలు ఆటిజం అనే ఒక కండిషన్ మీకుంది అని తెలిసినప్పటి నుంచే మీరు ఒక అబ్జర్వేషన్ బుక్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ అబ్జర్వేషన్ బుక్లో మీ చైల్డ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీరు అందులో నోట్ చేస్తూ ఉంచాలి. దాన్ని డాక్యుమెంటేషన్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. మీ పిల్లల యొక్క లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, వాళ్ళకి ఏది ఇస్తే నచ్చుతుంది, అంటే దేనికి వాళ్ళు బాగా రెయిన్ఫోర్స్ అవుతారు, వాళ్ళ ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఏంటి, ఎవరన్నా ఏం చూపించినప్పుడు వాళ్ళకి కోపం రావడం అది జరుగుతుంది, వాళ్ళకున్న సెన్సరీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే మీరు అబ్జర్వ్ చేసిన ఎన్ని కైండ్ ఆఫ్ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ వాళ్ళు టాంట్రమ్ కానీ మెల్ట్ డౌన్ కానీ వస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్, ఆ మెల్ట్ డౌన్ అనేది ఎప్పుడు వచ్చింది, మెల్ట్ డౌన్కి రావడానికి ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, డ్యూరింగ్ దట్ ఈవెంట్ అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్నిసార్లు ఎంత ఫ్రీక్వెంట్గా ఈ టాంట్రమ్స్ కానీ మెల్ట్డౌన్స్ కానీ వస్తున్నాయి, వచ్చినప్పుడు ఎంత డ్యూరేషన్ పాటు పిల్లలు అదే కండిషన్లో ఉండిపోతున్నారు, అది ఏ లెవెల్లో వస్తుంది, ఏదో కొంచెం సేపు చిన్న ఒక 2 minutes 3 minutes ఒక చిన్న మైల్డర్ లెవెల్ ఆఫ్ టాంట్రమ్ చూపించి నార్మల్సీకి వస్తున్నారా, లేదా రోజులు అదే మెల్ట్ డౌన్ కండిషన్స్ని వాళ్ళు క్యారీ చేసుకుంటున్నారా అనే విషయాలన్నిటినీ కూడా పేరెంట్స్ అనేవాళ్ళు తప్పకుండా అబ్జర్వ్ చేసుకోవాలి, వాటిని రికార్డెడ్గా ఉంచుకోవాలి. సో ఇప్పుడు at the event of a tantrum or a meltdown, ఏదొచ్చినా సరే పేరెంట్స్ కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ చూపించాలి. ఆ పిల్లల పట్ల మీరు తిరిగి అరవటం వల్ల కానీ, కోప్పట్టడం వల్ల కానీ, కొట్టడం వల్ల కానీ వాళ్ళ బిహేవియర్ అయితే మీరు ఇంప్రూవ్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి, ఏ రీజన్కి ఇప్పుడు ఇటువంటి బిహేవియర్ మన చైల్డ్ ఎగ్జిబిట్ చేస్తున్నాడు అనే కండిషన్ని ఒకసారి నోటీస్ చేయండి. చిన్న చిన్న టాంజిబుల్ ఐటమ్స్ అయితే ఒక చాక్లెట్కో, ఒక ఫేవరెట్ టాయ్ కోసమో ఏడుస్తున్నట్లయితే ప్రొవైడ్ చేయగలిగితే ప్రొవైడ్ చేయండి. ఒక చిన్న ఎక్స్ట్రా ప్లే టైం, తన ఫేవరెట్ యాక్టివిటీ చేసుకోవడానికి కొంచెం ఒక చిన్న ఎక్స్ట్రా ప్లే టైం ఇవ్వండి. దానివల్ల ఎటువంటి ప్రమాదము లేదు. కొన్ని సందర్భాలలో నేను కొన్ని చూస్తాను, వాటిలో ఏం చెప్తారంటే టాంట్రమ్స్ వచ్చినప్పుడు మీ పిల్లలు ఏదైనా టాంట్రమ్ త్రో చేసినప్పుడు మీరు అస్సలు అటెన్షన్ ఇవ్వకండి, అవాయిడ్ చేయండి. పిల్లలకి వాళ్ళు అడిగిన టార్గెట్ ఇచ్చేస్తే వాళ్ళ బిహేవియర్స్ని రిపీట్ చేస్తారు. సో మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఇది చాలాసార్లు వినే ఉంటారు. ఇక్కడ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎవరితోనూ విభేదించట్లేదు. చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చెప్పిన విషయం ఏంటంటే, పిల్లలు అటెన్షన్ సీకింగ్ బిహేవియర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సెల్ఫ్ ఇంజూరియస్గా వాళ్ళు ఏదన్నా హార్మ్ తలపెడతారేమో అని పేరెంట్స్ కనిపించినప్పుడు లేదా థెరపిస్టులు కనిపించినప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇగ్నోర్ చేయకూడదు, వాళ్ళని అడ్రస్ చేయాలి. ఇది చాలా డీప్గా ఆలోచిస్తే కానీ అర్థం కాని ఒక విషయం. జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ కొన్ని పట్టుకొని అందరికీ అదే ఆపాదించేయకూడదు. ఆటిజం అనేది ఒక పెద్ద స్పెక్ట్రమ్, రకరకాల పిల్లలు ఉంటారు,
ప్రతి ఒక్క చైల్డ్కి క్యారెక్టరిస్టిక్స్ వేరు, వాళ్ళ యొక్క నీడ్స్ వేరు, వాళ్ళ స్ట్రెంగ్త్స్ వేరు అని మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. మరి అందరి పిల్లలకి ఒకటే లాంటి బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్ని ఎలా యూస్ చేస్తారు? మీ చైల్డ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని బట్టి, తన పర్సనాలిటీని బట్టి కదా మీరు బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు స్కూల్స్లో కూడా పనిష్మెంట్ అనే ఒక టెక్నిక్ని తీసేశారు, ఓన్లీ రెయిన్ఫోర్స్మెంట్. ఎందుకంటే పనిష్మెంట్స్ అనేవి హేట్రెడ్ని పెంచుతున్నాయి. పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఎఫెక్టివ్నెస్ని పెంచుతుంది. సో నేనేమంటానంటే, ఇప్పుడు ఒక చిన్న టాయ్ కోసమో లేదా ఒక తన ఫేవరెట్ యాక్టివిటీని చేసుకోవడానికో ఒక చైల్డ్ టాంట్రమ్ షో చేశాడు మీ దగ్గర. అలాంటి కండిషన్లో కొంచెం సేపు తనకి నచ్చింది మీరు ప్రొవైడ్ చేసినప్పుడు వెంటనే అక్కడ టాంట్రమ్ స్టాప్ అయిపోతుంది. ఆ బిహేవియర్ని అక్కడ మానేస్తాడు, మర్చిపోతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆ చైల్డ్ని తీసుకొచ్చి ఒక యాక్టివిటీ చేయిస్తున్నారు సమ్ అదర్ టైం. తను ఆ యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి మీరు ఇక్కడ ఈ టెక్నిక్ యూస్ చేయొచ్చు. దాన్ని ఫస్ట్ అండ్ దెన్ టెక్నిక్ అంటాం. ఫస్ట్ నువ్వు ఈ హోంవర్క్ కంప్లీట్ చేయి, తర్వాత నీకు నీ ఫేవరెట్ టాయ్తో యూ కెన్ గో అండ్ ప్లే, లేదా నీ సెన్సరీ బ్రేక్ నువ్వు ఆడుకోవచ్చు, చక్కగా నీకు నచ్చిన పెయింటింగ్ నువ్వు చేసుకోవచ్చు. సో కంప్లీట్ చేయి అన్నప్పుడు ఏదైతే దేనికోసమైతే తను ఏడ్చిన తర్వాత మీరు తనకి ప్రొవైడ్ చేసిన ఒక చిన్న ఎక్స్ట్రా సపోర్ట్ కానీ కొంచెం లీనియన్స్గా ఉండి కొంచెం ఇచ్చారు చూసారు, తన ప్లే టైంని కానీ తనకి నచ్చిన ఫేవరెట్ టాయ్ని కానీ కాసేపు తన దగ్గర ఉంచుకోవడానికి, అవి రెయిన్ఫోర్స్మెంట్ లాగా యూజ్ అవుతుంది. సరే ఓకే అనే ఒక యాటిట్యూడ్ వస్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్ పిల్లల్లో పెరుగుతుంది. దాంతోపాటు మెల్ట్ డౌన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు ఎటువంటి ఎన్వైర్మెంట్లో మెల్ట్ డౌన్లో ఉన్నారు అనేది అబ్జర్వ్ చేసి వాళ్ళ సెన్సరీ ఇష్యూస్ ఏమైనా ట్రిగ్గర్ అయినాయా అనేది నోటీస్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒక ఫిజికల్ ప్రాంప్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఏం పర్వాలేదు, బాగానే ఉంటాం, మనం బాగానే ఉంటాం, యూఆర్ ఓకే అని చెప్పాలి. తన షోల్డర్ మీద ట్యాప్ చేస్తూ ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు అని చెప్పాలి. సో వీలైతే వాళ్ళ సెన్సరీ ఇష్యూస్ ట్రిగ్గర్ చేసే ఎన్వైర్మెంట్కి వాళ్ళని అవాయిడ్ చేయాలి. మీకు తెలియకుండా తీసుకెళ్ళినట్లయితే ఆ కండిషన్ నుంచి, ఆ ఎన్వైర్మెంట్ నుంచి పక్కకు తీసుకొచ్చేయండి. వాళ్ళు స్లోగా కామ్ డౌన్ అవుతారు. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, మీ ఫిజికల్ ప్రెజెన్స్ అక్కడ ఉంచండి. ఈ రెండు కండిషన్స్లోనూ కూడా పేరెంట్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేయాలి. వెర్బల్గా వాళ్ళు మాట్లాడగలిగే పిల్లలైతే కమ్యూనికేట్ చేయగలిగిన విషయాలని వాళ్ళకి నేర్పాలి. నీకేం కావాలో నీ నీడ్స్ నువ్వు చెప్పాలి అని చిన్న చిన్న కాన్వర్సేషన్స్ని మీరు వాళ్ళతో చేస్తూ ఉన్నప్పుడు నీకేం కావాలో చెప్పు, యాడ్ అవ్వకూడదు, నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను, ఓకే ఇది కావాలా, సరే వెళ్దాం పదా అని అలా చిన్న చిన్న కాన్వర్సేషన్స్, చిన్న చిన్న నీడ్స్ వాళ్ళ నుంచి అడిగి తెలుసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఏడ్చి సాధించుకోవాలి అనే విషయాన్ని నుంచి కమ్యూనికేట్ చేసి వాళ్ళ నీడ్స్ని మీకు తెలియపరచగలుగుతారు. ఓకే, ఇంకా సెన్సరీ ఇష్యూస్తో బాధపడుతున్న పిల్లలకి మెల్ట్ డౌన్స్ నుంచి కామ్ డౌన్ చేయడానికి సెన్సరీ బ్రేక్స్ అనేవి చాలా యూస్ఫుల్ అండి. ఫిడ్జెట్ స్పిన్నర్స్, ఇంకా లైటింగ్స్, అంటే ఎవరి యొక్క యూనిక్ నీడ్స్ బట్టి మీరు మీ పిల్లల్ని అబ్జర్వ్ చేసి ఉంటారు కాబట్టి అలాంటివన్నీ ప్రొవైడ్ చేయండి. వాళ్ళు చాలా కామ్ డౌన్ అవుతారు.
ఇక్కడ మీరు చూపించాల్సిందల్లా కొంచెం ఎక్స్ట్రా పేషెన్స్. టాంట్రమ్ అనేది పిల్లలకి ఎంత డిస్టర్బింగ్గా ఉంటుందో పెద్దవాళ్ళకు కూడా అంతే డిస్టర్బింగ్గా ఉంటుంది. కొంచెం పేషెన్స్ మీరు చూపిస్తే, మీరు చూపిస్తున్న పేషెన్స్ నుంచి వాళ్ళు కూడా కామ్నెస్ని అలవాటు చేసుకుంటారు. ప్రతిదానికి ఏడవకూడదు, నేను కమ్యూనికేట్ చేయాలి అనేది తెలుసుకుంటారు. వెర్బల్గా ఉన్న పిల్లలకి ఓకే, స్పీచ్ బాగా ఉండి మాటలన్నీ బాగా వచ్చిన పిల్లలకి ఓకే. మరి నాన్ వెర్బల్ పిల్లల సంగతి ఏంటి? యూజువల్గా టాంట్రమ్స్ అండ్ మెల్ట్డౌన్స్ అనేవి నాన్ వెర్బల్ పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తాం మనం. సో వాళ్ళకి కమ్యూనికేషన్ని జెస్చర్స్ రూపంలో, ఎమోషన్స్ని వాళ్ళు ఇండికేట్ చేయడానికి వాళ్ళకి ఎమోషన్స్ని ఎడ్యుకేట్ చేయాలి. చార్ట్స్ రూపంలో, విజువల్ ఎయిడ్స్ తీసుకుంటూ, ఫ్లాష్ కార్డ్స్లో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అవుతున్నప్పుడు స్లోగా మీ పిల్లల్లో మంచి ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు. యూజువల్గా టాంట్రమ్స్ అనేవి 3, 4, 5 ఆ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఎక్కువగా కనిపిస్తాయి. మెల్ట్డౌన్స్ కూడా అంతే. కానీ పిల్లలు పెరిగే కొద్దీ అవి గ్రాడ్యువల్గా తగ్గుతాయి. అదండి ఈరోజు వీడియో. టాంట్రమ్స్ అండ్ మెల్ట్డౌన్స్ గురించి కొంచెమైనా అవగాహన తెచ్చుకున్నారు కదా. నెక్స్ట్ టైం మీ పిల్లలు చేసే బిహేవియర్లో మీరు నోటీస్ చేస్తున్న పాయింట్స్ ఏంటనేది మీరు రికార్డ్ చేసుకోండి. ఆ టాంట్రమ్ ఆర్ మెల్ట్డౌన్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ రిపీట్ అవుతున్నప్పుడు మీరు ఎలాంటి థింగ్స్ని ఫాలో అవుతున్నారు, స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నారు అనేది చెక్ చేసుకోండి. అవసరమైనప్పుడు ప్రొఫెషనల్ గైడెన్స్ అండ్ హెల్ప్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. ప్లీజ్ like, share and subscribe to Ramya's Autism Desk. Thank you.